నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర నిఘా వర్గాల నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. సో జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొన్ని దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి పోలీసుల్ని అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. కేంద్ర నిఘా వర్గాల నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక అలర్ట్ వచ్చింది అని అంటున్నారు. జూన్ 4 తర్వాత అక్కడక్కడ అలర్లు కావచ్చు, లేకపోతే దాడులు కావచ్చు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. ఇన్ కేస్ అవసరమైతే కేంద్ర బలగాలని కూడా మోహరించుకోండి అనేటువంటిది కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అసలు కేంద్ర నిఘా వర్గాలు ఇలా ఆంధ్రప్రదేశ్కి ఈ రకమైనటువంటి హెచ్చరిక జారీ చేయడం వెనక ఏమై ఉండొచ్చు అంటారు? మీరు చూసుంటారు, ఏపీలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా 2-3 ఫేజ్లు ఇంకా బాకీ కూడా ఉన్నాయి. అంటే మనకు జూన్ 1 వరకు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇంతవరకు దేశంలో కూడా ఎక్కడా జరిగినటువంటి దాడులు, ఎక్కడా జరిగినటువంటి గొడవలు మన ఒక్క ఏపీలో మాత్రమే జరిగినాయి. ఇప్పుడు పక్క రాష్ట్రం చూశారు, తెలంగాణలో చాలా శాంతిపూర్వకమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగింది. సో ఇటు కర్ణాటక కానీ, ఇటు తమిళనాడు కానీ, ఇటు కేరళ కానీ ఎక్కడ కూడా మీకు అసలు ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా లేదు. బట్ ఆంధ్రాలో దీనికి భిన్నంగా ఇది చూశారు మీరు. ఎలక్షన్ రోజు గొడవలు, ఎలక్షన్ అయిన తర్వాత గొడవలు. సాధారణంగా ఎలక్షన్ రోజున గొడవలు ఉండడానికి కొన్ని కారణం ఏంటంటే, బికాజ్ మనకి కొన్ని ఏరియాలు నక్సలైట్ ప్రభావితమైన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ప్లస్ కొన్ని నక్సల్స్, కొన్ని ఈ ఫ్యాక్షనిస్ట్కి సంబంధించిన కొన్ని ఏరియాలు ఉన్నాయి కాబట్టి సో సాధారణంగా ఇరు వర్గాల మధ్య, ఆ పార్టీల మధ్య, కార్యకర్తల మధ్య కూడా ఆ మూమెంట్లో కాస్త ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడడం అనేది సహజం. కానీ దీనికి భిన్నంగా ఎలక్షన్ అయిన తర్వాత కూడా విపరీతంగా గొడవలు మీరు చూశారు. వైజాగ్లో కూడా ఏదో టీడీపీకి అనుకూలంగా ఓటేశారని ఒక కుటుంబాన్ని ఏ విధంగా బుర్రలంతా పగలగొట్టారో చూశారు. అదేవిధంగా తాడిపత్రి సంఘటన కానీ, ఇటు మాచర్ల సంఘటన కానీ, ఈ విధంగా రాష్ట్రంలో ఇటు గన్నవరంలో కానీ ఎక్కడ చూసినా కూడా సంఘటనలు జరుగుతున్నాయి. సో ఇది కేవలం ఈ యొక్క టీడీపీ కూటమి, ఏదైతే బీజేపీ జనసేన ఈ కూటమి, ఎన్డీఏ కూటమి ఉందో, ఇది అడ్వాంటేజ్లో ఉందని, వీళ్ళు గెలవబోతున్నారని, ప్లస్ ఆ ఓటింగ్ సర్లీ అది చూస్తే ఉదయం 6 గంటల నుంచి లైన్లో వారు బారులు తీరు, ప్లస్ నైట్ 12-1 గంట వరకు ఎలక్షన్ జరగడం కూడా. సో కావాలని చెప్పే ఒక వైసీపీకి సంబంధించిన అగ్రనాయకత్వం కానీ, అధిష్టానం కానీ ఈ యొక్క ఎక్కడెక్కడైతే టీడీపీ బలంగా ఉందో, ఎక్కడెక్కడైతే టీడీపీకి ఓటింగ్ సర్లీ అనుకూలంగా ఉందో అక్కడంతా కూడా ఈ గొడవలు చేయమని వాళ్ళే ప్రోత్సహించారని, దాని మూలంగానే ఇంత హింస జరిగిందని, ఇంత హింస ప్రేరేపబడిందని కూడా మనకి చాలా మంది చెబుతున్నారు. అది నిజం కూడా. సో ఇది కాకుండా జూన్ 4 నుంచి కూడా, జూన్ 4 తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఏదైతే ఈ ఓటమి చెందిన వాళ్ళు, పరాజయం పొందిన నాయకులు కానీ, వీళ్ళందరూ కూడా, ఈ యొక్క కార్యకర్తలు కానీ, వీళ్ళందరూ కూడా అక్కడ పెద్దగా హింస, ప్రజలు వెళ్ళే ప్రాబ్లం ఉందని, గొడవ జరుగుతుందని, గొడవలు జరగబోతున్నాయని కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఇక్కడ మనకున్న పోలీస్ వ్యవస్థని హెచ్చరించడం జరిగింది. సో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలని, సో జూన్ 19 వరకు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో ఆ సెన్సిటివ్ ఏరియాలో కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్ని డిప్లాయ్ చేసి జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ మీ ఫోర్స్ సరిపోదనుకుంటే, మీరు కంట్రోల్ చేయలేదు, మిమ్మల్ని మించి గొడవలు జరుగుతాయని అనుమానం ఉన్న చోట, బాగా సెన్సిటివ్ ఏరియాస్ ఏమన్నా అక్కడ అవసరమైతే మీరు కేంద్ర బలగాల సహకారం కూడా తీసుకుని వాళ్ళను కూడా అదనంగా అక్కడ డిప్లాయ్ చేసి ఈ పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. సో అంటే ఇంతకుముందు ఇలా ఎప్పుడైనా కానీ కేంద్ర నిఘా వర్గం ఏదైనా రాష్ట్రానికి సంబంధించి, అంటే ఎన్నికల తర్వాత కానీ, ఎన్నికలు జరుగుతున్న టైంలో కానీ ఇలా అలర్ట్ ఇచ్చిందంటారా? దాడులు జరగబోతున్నాయి అప్రమత్తంగా? ఇది అరుదైన విషయం అమ్మా. ఇది యాక్చువల్గా చెప్పండి అరుదైన విషయం. దరిద్రం ఏంటంటే, ఏదో చిన్న చిన్న ఎక్కడైనా చెదురుమదురు సంఘటనలు తప్పి ఇప్పుడు ఇన్ని చోట్ల దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరుగుతూనే ఉంది ఇంకా. కానీ ఈ ఒక్క మన ఆంధ్రాలోనే ఈ యొక్క పరిస్థితికి కారణం ఏంటంటే, గత 5 ఏళ్ళుగా చూసాం మనం ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దాడులు, దాష్టికాలు, దౌర్జన్యాలు, ఈ హింస, ఇదంతా కూడా కేవలం ఏంటంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఇక్కడున్న నాయకులు వాళ్ళ యొక్క వైఖరి, దాని మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి.
అసలు ఎంతో పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగే వంటి వాతావరణం ఉన్న కూడా ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయంటే కూడా ఇప్పుడు ఈవెన్ మీకు వెస్ట్ ఈస్ట్ ఇటు విజయనగరం ఇటు వైజాగ్ ఇటు శ్రీకాకుళం ఇటు చిత్తూరు ఇటు ఈవెన్ బాబు గారి యొక్క కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అక్కడ కూడా నారావారిపల్లి కూడా అక్కడ కూడా మీకు ఆ కుప్పం ఒక ఏరియాలో కూడా ఎన్ని అసలు శాంతి కాముకాలు ప్రజలు వాళ్ళ పనులు చేసుకుంటారు. ఈ గొడవలకి కొట్లాట్లకి గోండాలకి రోడ్డు అటువంటిది ప్రతి చోట కూడా అక్కడ ఒక చోటని కాదు, ఇటు మీరు చెప్పినట్టుగా అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు కూడా అసలు గొడవలంటూ తెలియని ప్రాంతాలను కూడా వీళ్ళు ఒక ఘర్షణ పూరితమైన వాతావరణం జరిగేలాగా గొడవలు పడేగా కొట్లాటలు కొట్టుకునేలాగా రౌడీజం ఒకళ్ళు చంపుకునే విధంగా కూడా వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఇదే. ఈ 5 ఏళ్ళలో చేశాము, 131 సార్లు బటన్ నొక్కాను, నాకు ఓట్లు వేయండి ఈ సీఎం అడుగుతున్నాడు కదా. కానీ ఇతను చేసిన ఘనకార్యం ఏంటంటే అసలు సమస్య పోయిన ఫ్యాక్సినిజాన్ని, సమస్య పోయిన రౌడీజాన్ని, గొడవలన్నీ కూడా సద్దుమణిగి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటే మళ్ళీ ప్రేరేపించి లేనిపోయిన కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి వర్గాల మధ్య గొడవలు పెట్టి సో లేనిపోయిన సమస్యలు సృష్టిస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. సో దీని అంతటికీ కారణం ఏంటంటే వీళ్ళ యొక్క అవినీతి, అక్రమం, రెండోది వీళ్ళ యొక్క నీచమైన పరిపాలన. అంటే పరిపాలన తెలియక ఏదో విధంగా మనుషుల మధ్య మనుషులు గొడవలు పెట్టి వర్గాల మధ్య గొడవలు పెట్టి కులాల మధ్య పెట్టి మతాల మధ్య గొడవ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న ప్రక్రియగానే కనపడుతుంది. కానీ సో ప్రజలు ఇప్పటికైనా మేల్కొని ఇప్పటికైనా జాగ్రత్త పడితే మంచిది. ఒకటి అనవసరం ఇప్పుడు ఈ విధంగా గొడవ పడడం అనేది కూడా అనవసరం. ఇప్పుడు నాయకులందరూ బాగానే ఉంటారమ్మా. ఎవరైతే నాయకులు ఉన్నారో అది ప్రతిపక్షమైనా స్వపక్షమైనా విపక్షమైనా కూడా వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకేమి నష్టం ఏమీ వాటిల్లదు. కానీ ఈ కార్యకర్తలు ఈ ప్రజలు కూడా సమన్వయం పాటించాలి. లేకపోతే ఏంటంటే రేపొద్దున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, రెండవది కేసులు అవుతాయి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ అనవసరంగా ధన వ్యయం, టైం వేస్టు, వీళ్ళ కాలమంతా కూడా వ్యాపారం చేసుకోవడానికి ఉండదు, వాళ్ళ ఉద్యోగం చేసుకోవడానికి ఉండదు, వాళ్ళ పొలం పనులు చేసుకోవడానికి ఉండదు, ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతుంది. కాబట్టి నేను కూడా అప్పీల్ చేసేది ఏంటంటే వీళ్ళందరికీ కూడా సో ఈ గొడవలకు దూరంగా ఉండండి, ఈ క్షణిక ఆవేశాలకి కొంచెం దూరంగా ఉండండి, గొడవలు పడద్దు. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పిందంటే డెఫినెట్గా ఏదో వెనకాల కుట్ర జరుగుతుందన్నది మాత్రం ఇది నిజం. అది ఈ రాజకీయ నాయకులు ప్రేరేపిత చర్యగానే భావించాలి. లేకపోతే అంత సాహసం ఎవరూ చేయరు. వెనకాల ఉండి డబ్బులు ఇచ్చో లేకపోతే రకరకాల ఒక ప్రలోభాలు పెట్టో గొడవలు చేసేదంతా వీళ్ళే రాజకీయ నాయకులే. కాబట్టి ప్రజలు, ఈ కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా సమన్వయం పాటించాలి. సో ఎలక్షన్ వచ్చిందంటే ఆ మూమెంట్ 5 ఏళ్ళకోసారి అది ఆ ప్రక్రియ అయిపోగానే మళ్ళీ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. ఇప్పుడు ఒక విలేజ్లో ఉన్నప్పుడు లేదా ఒక ఇంటి పక్కన ఒకళ్ళు ఉన్నప్పుడు సో ఇటువంటి ఘర్షణకు దిగడం మంచిది కాదు. ఇప్పుడు మనిషి అనేవాడు సంఘజీవి. రేపు పొద్దున ఒకళ్ళ సహకారం ఒకళ్ళతోటే మన మనుగడ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా కక్షలు కార్పణ్యాలతో జీవితాలను పాడు చేసుకుని, ఆస్తులు పాడు చేసుకుని, ప్రాణాలు పోగొట్టు చేసుకుని, లేకపోతే అంగవైకల్యం పొంది ఇవన్నీ కూడా వేస్ట్. కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు బాయిగానే ఉంటారు. వాళ్ళకి మీరు చూస్తే చాలామంది రాజకీయ నాయకులకి వాళ్ళకి పెళ్ళిళ్ళు సంబంధాలు ఉంటాయి. వీళ్ళ అమ్మాయిని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ అబ్బాయిని వీళ్ళకి ఇస్తారు. ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ మధ్యన కొన్ని రిలేషన్స్ ఉంటాయి, వ్యాపార సంబంధాలు ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడు కూడా సామాన్యులు, ఈ కార్యకర్తలే సమిధులవుతూ ఉంటారు. సో కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వీళ్ళంతా సమన్వయం పాటించాలని, హ్యాపీగా ఉండాలని నేను మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాను. కేంద్ర నిఘా వర్గాలే కేంద్ర బలగాలను కావాలంటే తీసుకొచ్చి పెట్టుకోండి అని చెప్పేసి అని ఏపీ పోలీసులకు చెప్పడం అనేది కొంచెం ఆలోచించాల్సి వచ్చిందండి. ఎందుకంటే పోలింగ్ రోజు కావచ్చు, పోలింగ్ ముందు కూడా ఎలాంటి సంఘటనలు, దాడులు జరిగే చూసాము. సో జూన్ తర్వాత మళ్ళీ అవి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఆశిద్దామండి.